సో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఎందుకు ఈ అసంతృప్తి స్టార్ట్ అయింది, ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకునే పనిలో బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఏం చేస్తున్నది, బీజేపీ ఏం చేస్తున్నది, ఓవరాల్గా మనం డిస్కస్ చేద్దాం. నా ముందు సురేష్ యాదవ్ ఉన్నారు, తెలంగాణ జేఏసీ చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ చైర్మన్. నమస్తే సురేష్ యాదవ్. నమస్కారం. సో ఎట్లా చూస్తున్నారు మీరు, అంటే మీలాంటి వాళ్ళు అంటే గత 5 to 10 yearsగా ఉద్యోగాలు రాలేదని ఫైట్ చేశారు, మీలాంటి వాళ్ళని ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే బీఆర్ఎస్కు చెందిన కొంతమంది నాయకులు మిమ్మల్ని కొట్టించినారు. సో ఇట్లాంటివన్నీ జరిగినాయి. సరే మార్పు రావాలనుకున్నారు, అందరూ కలిసి కొట్లాడితే మార్పు జరిగింది, గవర్నమెంట్ మారింది. సో ఈ 6 months గ్యాప్లో కొంత గ్యాప్ అంతా కూడా ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ ఇదంతా నడిచింది. వాళ్ళు ఒక 100 days మాకు సమయం కావాలని ఒకటి అడిగినారు. మొత్తానికైతే ఒక 6 నెలలు కంప్లీట్ అయింది. మళ్ళీ ఒక మూవ్మెంట్ స్టార్ట్ అవుతున్నది. సో దీనికి కారణాలు ఏంటి అని మీలాంటి వాళ్ళు విశ్లేషిస్తున్నారు. వాస్తవంగా ఏంటంటే దొంగల్ని దింపి దోపిడి దొంగల్ని ఎక్కించుకున్నట్టు గవర్నమెంట్ జరిగిపోయింది అనేది విద్యార్థుల వాదన. ఎందుకంటే ప్రజాపాలన అని చెప్పేసి ఎవరు ప్రగతి భవన్ తలుపులు ఎప్పుడు తెలిసి ఉంటాయి అని చెప్పేసి ఆడున్న కొంచెం కంపెనీ పక్కకు పెట్టి ఇటున్న పోలీసులను అడజరిపి వాళ్ళు ఏం చెప్పారు, ఒక ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అన్ని మీ దగ్గరికి వస్తాయని చెప్పేసి అరచేతిలో వైకుంఠం చూపెట్టారు అప్పుడు ఎలక్షన్ల ముందు. ఎవరు అడగముందుకే వాళ్ళే ఏడ ధర్నా జరిగినా, ఏడ ఏ కార్యక్రమం జరిగినా మీరు కూడా వచ్చారు, చాలా రేవంత్ మాటలు మీరు కూడా చూసారు. సో స్పష్టంగా అడగముందుకే చాలా చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి గారు ఏమైందంటే గజనీలాగా మారిపోయిండు. ఎట్లా అంటే ఒక 5-15 గజని సినిమా మీరు చూస్తున్నారు, 15 నిమిషాలకు గతం మర్చిపోతాడు కదా. సో సేమ్ టు సేమ్ అదే విధంగా అయింది. కేసీఆర్ అయితే కేసీఆర్ తాత ముత్తాతలాగా మారిపోయిండు. భావదరిద్రం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థలో ఆ రోజు రేవంత్ రెడ్డిని నమ్మినటువంటి నిరుద్యోగులు, ఆ రోజు రేవంత్ రెడ్డి మాట అయినటువంటి నిరుద్యోగులు మొత్తం కూడా సద్దులు పెట్టుకొని, అన్నం పెట్టుకొని, సైకిళ్ళ మీద గ్రామాల వెళ్ళి డప్పు పెట్టుకొని, గజ్జ కట్టుకొని ఈసారి కేసీఆర్ వస్తే మేము చచ్చిపోతాం, ఈసారి కేసీఆర్ మీరు ఈసారి ఓటేస్తే ఖచ్చితంగా మా చావులు చూస్తారు, మేము బతకాలంటే కాంగ్రెస్ కోటేయండి, మేము చావాలనుకుంటే బీఆర్ఎస్ కోటేయండి అని చెప్పేసి ఇదే నిరుద్యోగులు మొత్తం కూడా వేసిండు. వీళ్ళ మొక్కలు కాంగ్రెస్ మొక్కలు వీళ్ళు అంటారు. ఇప్పుడు జానారెడ్డి ఇంట్లో 3 ఉన్నారన్న, 2 ఉన్నారు, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళ ముఖం చూసేసిరా ఓటర్లు? ఎవరు ముఖం చూసిరు? కింద నిరుద్యోగుల ముఖాలు, కింద కార్యకర్తల ముఖాలు చూసి ఓట్లేసారు. కానీ ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే అంటే మొత్తం మీకు ఈయన వచ్చిండు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మొత్తం నన్ను చూసే ఓట్లు పడుతున్నాయనే ఫీలింగ్ మీద ఈ బండి కింద పోయే కుక్క ఉంటుంది కదా, ఆ కుక్క బండి కింద నీడకు పోయినట్టు ఈ కుక్క ఈ బండిని మోస్తున్న ఫీలింగ్ రేవంత్ రెడ్డి ఫీల్ అయ్యి ఏం చేసిండంటే ఇప్పుడు ఆ రోజు రాళ్లతోని కొట్టమండి, పార్టీలు మారిన వాళ్ళని రాళ్లతో కొట్టమని చెప్పేసి బీఆర్ఎస్లో దోసుకున్న దొంగలు కదా, బీఆర్ఎస్లో దోసుకున్న దొంగలు మొత్తం కూడా పర్సంటేజీలు తీసుకొని జాయిన్ చేసుకుంటుండు. ఇక నిరుద్యోగుల ఇష్యూ వచ్చింది కదా, రాహుల్ గాంధీతోని, ప్రియాంక గాంధీతోని, సోనియా గాంధీతోని, ఖర్గే గారితో పెద్ద వాళ్ళతో హామీలు ఇప్పించినావు కదా. ఆ రోజు ఏం చెప్పినావు, మాకు ఓటేస్తే మేము అధికారం వస్తే 6 నెలల్లో 3 నెలల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ వస్తే ఏమవుతుంది, ముఖ్యంగా నీకు ఒక ఎగ్జామ్ ఉన్నది అనుకున్న, జాబ్ క్యాలెండర్లో నీకు పలానా ఎగ్జామ్ పలానా డేట్ ఉన్నదని ఒక సమయం ఉంటుంది, గడువు, ఒక 3 నెలలు లేదా 2 నెలలు లేదా 4 నెలలు ఈ సమయం ఉంటది కాబట్టి క్లారిటీ ఉంటది, దానిలో స్పష్టంగా ఉంటది నీకు ఏ జాబ్ ఎప్పుడు అనేది క్లారిటీకి ఇస్తూనే ఉంటాం. సో జాబ్ క్యాలెండర్ వేయకుండా మోసం చేసి ఇప్పుడు ఏం చేసిందంటే ఇక వీళ్ళని మర్చిపోయింది, వీళ్ళని అసలు వీళ్ళు ఎవరో కూడా తెలవట్లే, కనీసం ముఖం కూడా చూపెట్టట్లేరు. ఇప్పుడు ఏమైతుంది, నిరుద్యోగులు మొత్తం రోడ్ల మీదకి వచ్చారు.